హాయ్ హలో వెల్కమ్ టు అబి టీవీ. నేను బాను. ఛత్తీస్గఢ్లో 5 స్కూల్ విద్యార్థులు ఒక ఉపాధ్యాయురాలిని చంపడానికి కుట్ర పన్నిండ్రు. అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్లో ఒక ప్రైవేటు పాఠశాలలో 5 విద్యార్థులు అంటే మగపిల్లలు ఉపాధ్యాయురాలుపై కక్ష పెంచుకొని ఆమెను చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. మళ్ళీ ఎట్లా అది యూట్యూబ్లో వీడియోలు చూసి, అంటే సోడియం నీటితోటి కలిస్తే పేలుడు సంభవిస్తుంది, దాన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసి అది ఎక్కడ అమర్చిర్రు, వాష్రూమ్లో స్టిన్నర్ దగ్గర, అంటే ఆ నీటితోటి ఉంటుంది కదా దాంట్లో అమర్చి హత్యకు కుట్ర పన్నిండ్రు. అయితే ఉపాధ్యాయురాలు ఆ మరుగుదొడ్లకు వెళ్ళలేదు, కానీ 4వ తరగతిని విద్యార్థిని ఒక చిన్న పాప మరుగుదొడ్డికి వెళ్ళి ఆ ఫ్లాషు ఓపెన్ చేయడం వల్ల ఒక్కసారిగా పేలుడు సంభవించి తీవ్ర గాయాలైనవి. ఇక ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అసలు ఎందుకు హత్యకు కుట్ర చేసిండ్రంటే ప్రధాన కారణం హోంవర్క్ చేసుకురండి అని, స్కూల్కు సరిగ్గా రాండి అని. అంతదానికే విద్యార్థులు, కేవలం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉపాధ్యాయురాలి హత్యకు కుట్ర పన్నిండ్రు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్ళు ఒక్కసారిగా కంగుతున్నాయి. ఎందుకంటే మనం చూస్తుంటాం కామన్గా ఉపాధ్యాయులు హోంవర్క్ చేసుకురాకపోతే, స్కూల్కు సరిగ్గా రాకపోతే కొంచెం దండిస్తారు. కానీ దండించిన ఉపాధ్యాయురాలనే ఏకంగా హత్య చేయడానికి ప్లాన్ చేశారంటే ఇక విద్యార్థులు ఎంతకి తెగించిండ్రో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ తతంగం అంతా సీసీ కెమెరాలో పోలీసులు పరిశీలించి ఈ నెల 21న జరిగింది. అయితే విద్యార్థుల యొక్క కదలికలను సీసీ కెమెరాల్లో గమనించి పోలీసులు జువైనల్ హోమ్కు తరలించారు. ఇక అటు ఉపాధ్యాయురాలను కూడా విచారిస్తున్నారు. అసలు కారణం ఏంది, ఎందుకు చంపాలనుకున్నారు, మీరు ఏమన్నారు విద్యార్థులనని. అటు విద్యార్థులను కూడా ప్రశ్నిస్తున్నారు, ఉపాధ్యాయురాలని ఎందుకు చంపాలనుకున్నారని. ఏదేమైనా ఒక్కసారిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్లో ఒక్కసారిగా సంచలనం రేగింది. మరి విద్యార్థులు ఇంతకు తెగించిండ్రు అనేదానికి ప్రధాన కారణం ఏందో త్వరలోనే తెలిసే అవకాశం అయితే ఉంది. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనే ఉండండి అబి టీవీ.